జిమ్లో చాలామంది ఫ్యాట్ నుంచి ఫిట్ అవుదామని వస్తుంటారు. అంటే లావు ఉన్న వాళ్ళు ఫిట్ అవుదామని చెప్పి జిమ్కి వస్తుంటారు. సో వాళ్ళ కోసమే వీడియో. వాళ్ళు చేసే 2 మేజర్ మిస్టేక్స్ నేను చెప్తా. ఫస్ట్ పాయింట్, మీరు జిమ్కి రాగానే కార్డియో అని చెప్పి 2 గంటలు కార్డియోలోనే స్పెండ్ చేస్తారు. ఇంకో వేరేదేం చేయరు, ఓన్లీ కార్డియో మాత్రమే చేస్తారు. సెకండ్ పాయింట్, మీరు ఎంత తక్కువ తింటే అంత తొందరగా బరువు తగ్గుతామని ఆ ఇంటెన్షన్తోనే చాలా లైట్ ఫుడ్ తింటుంటారు. ఆ ఫుడ్లో ఏ న్యూట్రిషన్ వాల్యూ ఉండదు, ఏ ప్రోటీన్ ఉండదు. సో దీనివల్ల ఒక మేజర్ ప్రాబ్లం వస్తుంది, అదే మజిల్ లాస్. ఎందుకు అంటే మీరు ఓన్లీ కార్డియో చేయడం వల్ల, ఏ స్ట్రెంత్ ట్రైనింగ్ చేయకపోవడం వల్ల మీ మజిల్ అనేది గ్రో అవ్వదు. సెకండ్ పాయింట్, అట్లీస్ట్ గ్రో అవ్వని మజిల్ని, ఉన్న మజిల్ని కూడా కాపాడుకోకుండా మీరు ఏం ఫుడ్ తినకపోతే మీ మజిల్ అనేది లాస్ అవుతుంది. ఎందుకంటే మీ బాడీకి అనేది ఎనర్జీ అవసరం. ఆ ఎనర్జీ మీ బాడీ ఏం చేస్తుందంటే మజిల్ని బ్రేక్ డౌన్ చేసి ఎనర్జీ కింద కన్వర్ట్ చేసుకుంటుంది. సో ఇవన్నీ మిస్టేక్స్ మీరు చేయకుండా ఉండాలంటే రెగ్యులర్గా జిమ్కి వెళ్ళినప్పుడు వీక్లీ 3 డేస్ స్ట్రెంత్ ట్రైనింగ్ పెట్టుకోండి, 3 డేస్ కార్డియో పెట్టుకోండి, 1 డే రెస్ట్ డేగా వదిలేసేయండి. అండ్ సెకండ్ పాయింట్, మీరు మీ మీల్స్ని అలా లో తినకుండా మీ బాడీలో మెయింటెనెన్స్ క్యాలరీస్ ఉంటుంది. ఆ మెయింటెనెన్స్ క్యాలరీస్ ఏందో తెలుసుకోండి. దానికన్నా ఒక 200-300 క్యాలరీస్ తక్కువ తినండి. ఎట్ ద సేమ్ టైం ప్రతి మీల్లో హై ప్రోటీన్ ఉండాలి. సో కొంచెం టైం తీసుకుంటుంది. సో హెల్తీ వేలో మీరు ఫ్యాట్ లాస్ అవుతారు. ఎప్పుడైనా షార్ట్ కట్స్ వెళ్తే ఎక్కువ రోజులు ఉండదు అది. సో అది అర్థం చేసుకోండి.